మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. అయితే కొద్ది నిమిషాలు మనం ఈరోజు ఒక మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా? ఎంత అద్భుతమైన సంగతులండి బైబిల్ గ్రంథంలో. కానీ విని ఎరుగనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను, అవి ఆహారం భుజించడం మనకి చేతనైతే దావీదు భక్తుడు ఏమన్నాడు? క్రొవ్వు మెదడు కంటే ఎక్కువ గొప్ప ఆహారం అండి. ఇప్పుడు ఇంతవరకు చాలాసార్లు మనము బైబిల్ గ్రంథమును ధ్యానించినప్పుడు యేసు చేసిన అద్భుతాలను చూసాము, యేసు చేసిన ఆశ్చర్యాలను చూసాము, శిలువ మీద యేసు చేసిన త్యాగాన్ని చూసాము, యేసుని పెట్టిన సమాధిని చూసాము, సమాధిలో నుంచి లేచిన యేసుని చూసాము. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యంలో దీన్ని చూస్తూనే ఉంటున్నాం. మన జీవితంలో దీన్ని మరి ఒకసారి నెమరు వేస్తే దీనిలో నుంచి వచ్చిన సారాంశం అంటే ఏంటంటే భక్తి యొక్క సారాంశం ఏమిటి? మనం ఎలాగో భక్తి చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవిస్తున్నాం, దీనివల్ల మనకు వచ్చేదండి. అందుకని బైబిల్ గ్రంథంలో 300 సార్లు రాయబడిన మాట, ఆయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడనేది 300 సార్లు రాశారండి. చూసారా? ఇద్దరు నోట్ల నుంచి వస్తే ఆ వాక్యం ఏమవుతుంది? స్థిరపరుస్తుంది, 2-3 ఉంటే. కానీ ఎన్నిసార్లు ఇక్కడ? 300 సార్లు ఈ మాట రాయబడి ఉందండి. ఆ మాట ఏంటంటే, శిష్య బృందం అంతా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారితో ఒక మాట చెప్పారు. మీరు అటు వెళుతున్నారు కదా ప్రభువా, మేము ఇటు వెళతాం. అంటే మీరు తండ్రి దగ్గరికి వెళుతున్నారు, పరలోకానికి వెళుతున్నారు, మేము సువార్తకి వెళతాము అన్నారు. అంటే యేసు ప్రభు వారు అన్నారు, అట్లా కాదు బాబు, మీరు ఇప్పుడు సువార్తకి వెళ్ళటం కాదు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, నేను ఒక మార్గం చూపిస్తాను. మీరు నిలిచి ఉండి యెరూషలేములో 10 దినాలు మేడగదిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. మీకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే ఆయన బాల శిక్షకుడు. చిన్నపిల్లలకి చిన్నపిల్లడు, పెద్దవాళ్ళకి, జ్ఞానులకి, పండితులకు పండితుడు. ఎవరికి ఏ విషయంలో ఏది తెలియని సంగతులు ఉన్నాయో తెలియని సంగతులు అన్నీ కూడా చక్కగా తెలియచేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు ఎవరో? పరిశుద్ధాత్ముడు. చూసారా? అందుకని మీరు ఇక్కడే వేచి ఉండండి. సరే, వేచి ఉన్నారు, వాడు ప్రార్థన చేసుకుంటున్నారు, అయిపోయింది. నెమ్మదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నిలిచిన చోటుకు ఒక మేఘం వచ్చిందండి. ఏమొచ్చిందండి? మేఘం వచ్చింది. ఆ మేఘం మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిలబడ్డారు. ఆ మేఘం ఆయన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయింది? హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? అక్కడి నుంచే వచ్చాడు. వచ్చి
తండ్రి అప్పగించిన కార్యమును చక్కగా నెరవేర్చాడు, సంపూర్తిగా నెరవేర్చాడు. సంపూర్తిగా నెరవేర్చి, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను, అయితే మరలా నేను నీ దగ్గరికి వస్తున్నాను. హల్లెలూయా. ఇది ఎంతో రహస్యంగా 4 గోడల మధ్యలోనూ పరలోకంలో జరిగిన విషయం కాదు. ఇది ఎక్కడ జరిగిందండి? శిష్య బృందం అంతటి ముందు కూడా ఈ సంగతులన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందుచేత ఆయన చెప్పిన మాట ప్రకారం వారందరూ చేశారు. ఈయన నెమ్మదిగా మేఘం మీద ఏమవుతున్నాడు? ఆరోహణం వెళ్ళిపోయాడు. కొంత దూరం చూడగలిగారు, చూస్తున్నారు. కొంత దూరం అయిపోయిన తర్వాత మేఘం ఏమైపోయింది? అదృశ్యమైపోయింది. యేసు తండ్రి దగ్గర కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంతవరకు చాలా గొప్ప సత్యం. అయితే ఇక ముందు ధ్యానించేది ఏంటో తెలుసా? ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని చూశారు. కొద్దిమంది సాక్ష్యం ఇచ్చారు కదండి. ఎందుకంటే బెత్లెహేములో పశువుల పాకలో పడుకున్నప్పుడు వెళ్ళి చూశారు, ఆ కాపరులు చూశారు, జ్ఞానులు చూశారు, హన్నా ఎత్తుకున్నది. అవును కదా? అలాగే ఎంతోమంది చూశారు, వచ్చింది. ఎంతోమంది చూశారు. ఆయన పరిచర్య అంతా 12 మంది శిష్యులు చూస్తూనే ఉన్నారు. 12 మంది కాకుండా ప్రజలు వేల మంది ఆ పరిచర్య అంతా చూస్తూనే ఉన్నారు. గొల్గొతాలో ఎత్తైన కొండ మీద సిలువ వేయబడినప్పుడు అది చూస్తూనే ఉన్నారు. సమాధి చేసేటప్పుడు రహస్యంగా సమాధి చేయలేదు, అది చూస్తూనే ఉన్నారు. పునరుద్ధానుడైనప్పుడు దాన్ని కూడా చూశారు. హల్లెలూయా. అందుకని ఇది నిజమంటారా అబద్ధం అంటారా? ఏదో కట్టుకథ అయితే ఏదో చూశారండి, ఆమె అన్నారండి, విన్నారండి, చూశారండి అని అంటారు. కాదు, ప్రత్యక్షంగా మేము దేనిని చూసామో, ప్రత్యక్షంగా మేము దేనిని విన్నామో దానికి మేము సాక్షులము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షణ కోసం ఆయన ఎన్ని పాటలు పడ్డాడో, మన మేలు కోసం ఎన్ని పాటలు పడ్డాడో, మన శ్రమానుభవం నుంచి తప్పించడానికి, అనగా నరకమున అగ్నియారదు, పురుగు చావదని చెప్పబడే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు పరలోకానికి వెళుతున్నాడు. వెళ్ళే ముందు చెప్పారు, ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. మొదటేమో పాపుని రక్షించడానికి, లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడానికి, లోకమును శిక్షలో నుంచి తప్పించి రక్షణలోకి నడిపించడానికి మొదట త్యాగం చేసే వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి రక్షణ కోసం కావలసిన త్యాగం అంతా శిలువ మీద చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా సరే ఈ మాటకు స్పందించకపోతే, ఇంకెవరైనా సరే రక్షణ పొందకపోయినట్లయితే ఇది అనుకూలమైన సమయం. దేవునికి స్తోత్రం. యేసు వచ్చింది నీ రక్షణ పూర్తి చేసుకోవడం కోసమే. యేసు వచ్చింది నిన్ను బాగు చేయడం కోసమే. యేసు వచ్చింది నీ పాపాలు క్షమించడం కోసమే. యేసు వచ్చింది నీ రోగాలను స్వస్థపరచడం కోసమే. యేసు వచ్చింది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడం కోసమే యేసు వచ్చాడు. హల్లెలూయా. దాంట్లో ఆయన స్వార్థమేమీ లేదు. మన్ని పరలోకంలో చేర్పించడానికి యేసు వచ్చాడు. ఆ యేసు వెళ్తున్నాడు. అప్పుడు అంటున్నారు, ఎలా వెళుతున్నాడో మళ్ళీ అలాగే వస్తాడు. మొదట రేఖేమో రక్షణ కోసం మనం రక్షించడానికి, లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ మరి ఎందుకు వస్తుంది యేసు ప్రభు? రెండవ రాకడ ఎందుకు? రెండవ రాకడ ఎందుకంటే రక్షించబడిన వారిని, అనగా పెండ్లి కుమార్తె సంఘముగా దేవుడు తీర్చిదిద్ది పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించాడు. ఎవరిని? పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఎవరిని సిద్ధం చేస్తున్నాడండి? కొత్త నిబంధన సంఘానికి పేరేంటి? పెండ్లి కుమార్తె సంఘము. యేసుతో కూడా పరలోకములో ఆయన దివ్యమైన సింహాసనం మీద కూర్చుని ఆయనతో కూడా పరిపాలన చేసే సంఘము కొత్త నిబంధన సంఘము. హల్లెలూయా. అయితే ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్న వాళ్ళు మీరు ఉన్నారంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి మరి. ఎందుకంటే ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండడానికి నన్ను భూలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి అందరూ, ప్రైజ్ గాడ్, గట్టిగా చెప్పండి. ఆయన సింహాసనం మీద దేవదూతలు కూర్చోడానికి వీల్లేదండి, అధికారులు కూర్చోడానికి వీల్లేదు, గొప్పవారు కూర్చోడానికి వీల్లేదు.
పెళ్లి కుమారుడు పక్కనే పాస్టర్ గారు కూర్చుండి ఊరుకుంటారేంటి? ఎవరో బంధువులు కూర్చుండి ఊరుకుంటారా? ఎవరు కూర్చోవాలి చెప్పండి? అందుకనే ఆ పెళ్లి కుమారుడైన యేసు ప్రభు పరలోకంలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు పక్కనే, ప్రైజ్ గాడ్, ఆయన మహారాజు అయితే కొత్త నిబంధన సంఘము రాణి సంఘము, హల్లెలూయా. ఆయన ఎలా భూలోకాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అధీనంలో ఉంటుంది కొత్త నిబంధన సంఘము. కొత్త నిబంధన సంఘానికి కూడా కొన్ని హక్కులు అధికారాలు దేవుడి పరలోకంలో అనుగ్రహించాడు. అంచేత ప్రియ దేవుని బిడ్డలరా, అందుకని యేసు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అవునా? తిరిగి వచ్చేసరికి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి? అందుకని అడిగారు, ప్రభువా మీ రాకడ ఎప్పుడు? యుగ సమాప్తి ఎప్పుడు? యుగ సమాప్తి చివరికి రాకడ ముందు. రాకడ ముందు మొట్టమొదటి రాకడ వస్తుంది, యుగ సమాప్తి తర్వాత ఉన్నది. ఆ రాకడ ఎప్పుడు? అది ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి ఒకసారి, మొదటి దగ్గర నుంచి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభువా? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా శిష్యులు చక్కగా అర్థం చేసుకున్నారండి. యేసు ప్రభు పాయింట్, బోధన అర్థం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. హృదయపూర్వకంగా మీ హృదయాలను విప్పి దేవుని వాక్యమును వినండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని వాక్యమును నేర్చుకొని దానిలో ఉన్న సారాంశం ప్రకారం జీవించండి. ఈ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా అట్టి వారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినుటకు వేగిరి పడువారు, మాట్లాడేందు నిదానించి మాట్లాడు, వినడానికి వేగిరి పడు. క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చెప్తుండగా చదవమ్మా. యేసు వారితో ఇట్లా, నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. ఆమేన్. మొదట ఏం చెప్తున్నారో చూసారా? నేనే క్రీస్తుననే వచ్చే చాలా మంది క్రైస్తవులు వస్తారు, క్రైస్తవ పాదిరీలు కూడా వస్తారు. ఎవరు వస్తారండి? నేనే క్రీస్తుని అన్నట్టుగా, మా బోధే పరలోకంలో తీసుకొని వెళుతుంది అన్నట్టుగా ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు బోధలు, ఏదో రకమైనటువంటి అర్థము లేని దేవుని వాక్యము ద్వారా కలిగినవి కాకుండా కల్పనా కథలను తీసుకుని వచ్చి ప్రజల మధ్యలో ఏం చేస్తారో తెలుసా? వెదజల్లుతారు. జాగ్రత్త. ఆత్మ వివేచన ఎందుకు కావాలి? ఇంతకాలంగా పెంతెకోస్తు చర్చిలో ఆత్మ సంబంధమైన సంగతులను వింటూ పెరిగిన మన జీవితంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి? ఏది ఆత్మ సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది కాదు, ఏది మనుష్య సంబంధమైనది, ఏది సాతాను సంబంధమైనది, మనం తెలుసుకోగలిగిన శక్తిని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నది, నువ్వు విన్నావు. రెండవది, విన్న వాక్యము నీ హృదయంలో పదిలపరుచుకున్నావు కనుక ఆ పదిలపరుచుకున్న వాక్యాన్ని ద్వారా ఈ విన్న బోధను నీవు సరిపోల్చి చూసుకో. ఆత్మ సంబంధమైన దానిని ఆత్మ సంబంధమైన దానితో సరిపోల్చుకోండి. ఆత్మ సంబంధమైన ఈ బోధ ఆత్మ సంబంధమైనదేనా? ఏ ఈ కల్పనా కథలో ఏ ఆత్మ సంబంధమైనవో మనం ఈనాడు తెలుసుకోకపోతే మన జ్ఞానం ఏముందండి? మనం ఎలా దేవుని దగ్గరికి వెళతామండి? పేదల దగ్గరికి వచ్చి ఎంతకాయ మేర సార్ ఒట్టండి, అసలు అదేమంటే పేదలు గారితో ఒట్టు, లేదా కొంతమంది ఎవరితో ఒట్టేస్తారండి? దేవుడితో ఒట్టండి. కొంతమంది బైబిల్ ఎప్పుడు చేతులు పడుతుంది కదా, ఏమంటారు? బైబిల్ ఇవన్నీ నిజమా అమ్మా? నిజమేనా? పరిశుద్ధాత్ముడు కేక వేస్తున్నాడు లోపల నుంచి, నిజమేనా? ఇంతకైనా క్షమించమని ఒక్కసారి పాదాల దగ్గర ఒదిగితే తప్పక క్షమించేవాడు.
కానీ చేసిన తప్పుని. అందుకని ఎప్పుడైనా సరే మీరు విచక్షణ లేకుండా మాట్లాడవద్దు. మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైనది అయి ఉండాలి. ప్రతి మాట కూడా దేవుని పరిశుద్ధాత్మలో నుంచి వచ్చిన మాట. మేము బోధించినను, మేము ప్రకటించినను, ఏం ప్రకటిస్తున్నాం? దేవుని శక్తిని, ఆయన దృష్టాంతరం కనపరిచే మాట తప్ప మా నోట్ల నుంచి ఇంకొక మాట ఏదీ లేదు, ఇంకొక పాట ఏదీ లేదు. అదే పాడుతున్నాం, అదే వింటున్నాం, అదే బోధిస్తున్నాం, అదాన్నే చేస్తున్నాం మేము. అందుకని జీవితాన్ని ఒక గాడిలోకి తీసుకుని వెళ్ళిపోండి, ఒక స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకంటే సార్ ట్రైన్కి పట్టాల మీద ఎక్కిందండి ట్రైను. ఇక వెళ్ళిపోయినట్టు గమ్యం చేయనట్టే పట్టాల మీదకి ఎక్కితే, అవునా? అలాగే జీవితానికి దేవుడు ఒక దారి చూపించాడు, ఒక మార్గం చూపించాడు. ఆ నిర్దేశించిన దేవుని మార్గంలోనికి మీ జీవితాన్ని తీసుకుని వచ్చి దానిలో కూర్చోబెట్టండి, దానిలో మీరు నిలబడండి. అది తిన్నని మార్గము, అది సరి అయిన త్రోవ, అది గమ్యము చేర్పించే మార్గము. హల్లెలూయా. నీకు చాలా ఈజీగా వెళ్ళిపోతావు, చాలా తొందరగా వెళ్ళిపోతావు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఏది చెప్పినా సరే అది ఆత్మ సంబంధమైనదా, లేకపోతే అది దైవ సంబంధమైనదా, అది శరీర సంబంధమైన, మనిషిని మనసులో నుంచి పుట్టిందా, మనిషిని ఇచ్చలో నుంచి పుట్టిందా, మనిషిని ఊహలో నుంచి పుట్టిందా, మనిషిని తలంపుల నుంచి పుట్టిందా, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందని మీరు గ్రహించగలగాలి ఈ రోజున. అందుకని ఆ రోజు అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని. మోషే పాపం చేశాడండి, మాంత్రికులు ఏం చేశారు? వాళ్ళు చేస్తారు, అన్ని మాంత్రిక విద్యలన్నీ కనపరుస్తారు, అవునా? ఏది చేస్తే అదే చేశారండి. అలాగే సాతాను కూడా కొన్ని సూచక్రియలు చూపిస్తాడు, కొన్ని సూచనలు చేస్తాడు, కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? మిమ్ములను వాడి బుట్టలో వేసుకునడానికి, వాడి వలలో వేసుకునడానికి మా తీయని మాటలు, కమ్మని మాటలు వాడు మీకు చెప్తాడు. చెప్పినప్పుడు మీరేం చేస్తారు తెలుసా? బాగానే ఉందండి ప్రైజ్ గాడ్ వల్లకి వెళ్ళిపోతారు. అనేకులు నా పేరిట వస్తారు. చదవమ్మా. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. యుద్ధాన్ని గురించి వింటారు, యుద్ధ సమాచారాలు. ఎన్ని యుద్ధాలండి దేశంలో? ఎక్కడ చూసినా యుద్ధమే కదా. దేవునికి స్తోత్రం. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనుల మీదకి జనులు, ఎక్కడ చూసినా సరే ఒకరి మీదకి ఒకరు. ఎంత భయంకరమైనటువంటి ద్వేషము మనుషుల్లో పెరిగిపోతుందో చూసారా? దేశం పెరిగిపోయింది. అందుకని ప్రపంచం అంతా ఇప్పుడు భయం అనే గుప్పిట్లో ఉంది. రాజులు భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు తెలుసా? వాడి దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది, వీడి దగ్గర ఆటం బాంబు ఉన్నది, వీడి దగ్గర ఇంకొక బాంబు ఉంది. ఒక్క బాంబు కనుక వేస్తే నాగసాయి, హీరోషిమా పట్టణాలు ఏమైపోయినాయండి? పచ్చగడ్డి కూడా మనవలేదండి. అలాంటి మనుషులను నాశనం చేసే యంత్రాలు, మనుషులను నాశనం చేసే పరికరాలు, ఆయుధాలు మనుషుడే కనిపెట్టాడు, శాస్త్రజ్ఞులే కనిపెట్టారు. అందుచేత ఆ దినములందు ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ చూసినా కలవరమే, యుద్ధం వస్తుందేమో. అమాయకులైన క్రైస్తవులను సిరియాలో ఊసకోతకు వచ్చారండి. మీరు క్రీస్తుని విడిచిపెడతారా? క్రీస్తుని నమ్ముకున్నారంటే చంపడం మాత్రమే కాకుండా ఏం చేశారో తెలుసా? నెట్లో పెట్టి ప్రపంచానికి అంతటికీ చూపించారు, ఎత్తి చూపించారండి. ఇది క్రైస్తవుల మీదకి వచ్చిన హింస. అది కూడా ఒక సూచనే. ఆయన వచ్చే ముందుగా మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, శత్రువులకు అప్పగిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని శోధిస్తారు, మిమ్మల్ని పరీక్షిస్తారు. అయితే ఇలాంటి పరీక్షలు ఎన్నో మీకు వస్తాయి. మీరు ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నారో మనము ఆ పరీక్షలో ఏమవుతుందో తెలుసా? ఈ నేర్చుకున్నది ఆ పరీక్షలో మనకు విజయం ఇస్తుంది. హల్లెలూయా, దేవుని స్తుతించండి. అందుకని ఐక్య సంబంధమైన వాటి వైపు మనసు ఎత్తవద్దు. ఆహారం కావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దప్పికొంటే నీకు నీళ్ళు ఇస్తాడు, జీవజలాన్ని ఇస్తాడు. ఐక్య సంబంధమైన దాని మీద పెట్టవద్దు. ఆత్మ సంబంధమైన దాన్ని మాత్రమే నీ మనసులో పెట్టు.
పెట్టుకుని ఆత్మ సంబంధంగానే ముందుకు సాగినట్లయితే ప్రభు రెండవ రాకడలో మనం ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అడిగారు, ప్రభు ఏంటి చూసిన నోవహు జలప్రళయ దినాల్లో ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నోవహు జలప్రళయ దినాల్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఎలా ఉందంటే, ఆ రోజున నోవహు జలప్రళయంలో జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, క్లబ్కి వెళ్తున్నారు, డాన్సులు ఆడుతున్నారు, చెయ్యకూడని హేయమైన కార్యములు చేస్తూ మానవ జీవితానికి ఉన్న హద్దులను బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మనిషికి దేవుడు ఒక హద్దు పెట్టాడు. ఇది మీరు చేయవచ్చు, ఇది మీరు చేయకూడదు. హద్దు దాటి ఆరాధన ప్రవర్తించారు. హద్దు దాటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? చేయకూడని భ్రష్ట కార్యాలే వాళ్ళు చేస్తున్నారు. సాతాను వాళ్ళని ప్రేరేపిస్తుంది. అయితే నీతిమంతుడైన నోవహు అమ్మేశాడు. ఏంటి? పొలాలు అమ్మాడు, స్థలాలు అమ్మాడు, వాడి కోసం గడిపెడుతున్నాడు. వీడంతా ఏమంటున్నారు? వస్తాడు అని అప్పుడే మొదలుపెట్టినప్పుడే చెప్పావు కదా, ఎంతకాలం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? 4 సార్లు 5 సార్లు అన్న తర్వాత ఏమనుకుంటాం మనం? ఏమలా ఆయన సంగతి ఏంటి, ఏం చెప్పాడు? ఇసుకి చంపుతున్నారు, వస్తాడు లేదు లేదని కర్ర కత్తి సుత్తి అక్కడ వాడేసి కూర్చునేవాళ్ళు. కానీ నీకు కలిగిన విశ్వాసాన్ని ఎప్పటి వరకు చెప్పండి, ఎప్పటి వరకు? నువ్వు చేస్తున్న పనులు అపజయం వచ్చినా, అపశ్రుతులు కలిగిన ఒక రోజున అపజయాలను అపశ్రుతులను మార్చివేసి ఆశ్చర్యరీతిగా నీ కార్యం సఫలం చేస్తాడు ఆయన. నువ్వు ఊరికే మనుషుల మాటలకు భయపడి, వాళ్ళు చెప్పే మాటలకు భయపడి ఆందోళన చెంది నువ్వు చేయవలసిన కార్యాన్ని దేవుని కోసం ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని చేయటం మానవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పిలిచాను, మీరు పలకలేదు. నేను ఏడ్చాను, నా మాట మీరు లక్ష్య పెట్టలేదు. నేను ఓడ నిర్మించేటప్పుడు అపహాస్యం చేసిన వారులారా, ఓడ నిర్మించేటప్పుడు అనేక రకాలుగా అభ్యంతర పలికిన వారులారా, ఎక్కడి వారు నేను మిమ్మల్ని ఎరగని వెళ్ళిపోయింది, ఓడ పైకి వెళ్ళిపోయింది, వీళ్ళు కిందకి వెళ్ళిపోయారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత శవాలై తేలిపోయారు. అయ్యో, దేవుని వాక్యమును, దేవుని వాగ్దానాలను, దేవుని ప్రవచనాలను నమ్మలేని మందమతులుగా ఉంటే దేవునికి స్తోత్రం, అది సరైన పద్ధతి కాదు. దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని ప్రవచనాలను చాలా జాగ్రత్తగా వాటిని మనము గైకొనాలి. దానిలోనే ఉన్నది ఆశీర్వాదము. అప్పుడు ఏడ్చారు, ఇప్పుడు నవ్వారు. ఇప్పుడు నవ్విన వారు తలుపు మూసివేసిన తర్వాత ఏం చేశారు? అప్పుడు ఏడ్చారు, మునిగిపోతున్నాం. తలుపు తెరిచి పిలిచినప్పుడు నేను చేతులు చాచాను, మీరు నా దగ్గరకు రాలేదు. నేను అంగలార్చాను, రండి లోపలికి రండి, మునిగిపోతారు, రండి లోపల ప్రవేశించండి, రక్షణ వాళ్ళకి రండి అని నేను పిలిచాను. నేను రక్షణ వాళ్ళకి రమ్మని పిలిస్తే మీరు నా మాట వినకపోయారు. ఇప్పుడు ఆ కేసు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన తీసుకెళ్ళి పెడతాడా? నోవహు జలప్రళయం తినటం, త్రాగటం, సంతోషించడం, నాట్యమాడటం, క్లబ్బులకు వెళ్ళటం, దేవునికి స్తోత్రం, బీర్ షాపులు, బ్రాందీ షాపులకు వెళ్ళటం, నానా రకాలైనటువంటి పరిస్థితులు ఉండిపోయి వారి హృదయాలు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక సంబంధమైన విచారం వలనను నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎలా చూడగలుగుతారు? వాళ్ళు ఎలా పరలోకాన్ని ప్రవేశించగలుగుతారు? మీరు ఆలోచించండి దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. అందుకని పూర్వ శబ్దం వచ్చినప్పుడు మత్స్యాకర్షణలకి ఎత్తబడతాం. మత్స్యాకర్షణలో గొప్ప విందు దేవుడు సిద్ధం చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మధ్యాకర్షణలో 7 సంవత్సరాలు దేవునికి స్తోత్రం. అప్పుడే 1000 సంవత్సరాలు సాతాన్ని బంధించి అగ్నిగుండంలో పడవేస్తారు. సాతాను అగ్నిగుండంలో పడిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు, కోరుకున్న ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని అంటున్నాడు యేసు, నేను వెళతాను, మీకు స్థలం సిద్ధపరిచి తీసుకుని వెళతాను. హల్లెలూయా. మధ్యాకర్షణలో కాదండి, దేవుని రాజ్యంలో దేవుడు మన కోసం స్థలం సిద్ధం చేశాడు. అంచేత దైవ బిడ్డలారా, దేవుని వాక్యమని విన్నవారులారా,
మరి జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశం ఇచ్చినప్పుడు ఫిలిప్పీ 3:21 మొక్క వచ్చింది, ఏదో ముగిద్దాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి, సమస్తమును తన లోపరచుకొన దాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. బాగా వినండి. ఈ దీన శరీరాన్ని, ఏ శరీరం అండి? ఈ మహిమగల దీన శరీరాన్ని ఎలా మారుస్తాడంట? తన తన మహిమగల శరీరానికి సమరూపంగా మారుస్తాడు. ఈ దీన శరీరం పైకి వెళ్ళదండి. దేవుడు ఏం చేస్తున్నాడు? శరీరంలో మార్పు. ఈ శరీరము రక్త మాంసములు కలిగే శరీరము. ఆ శరీరము ఏ శరీరము చెప్పండి? మహిమ శరీరము. అందుకని ఇక్కడే మనం మార్చబడతాం. ఇక్కడే మార్చి అక్కడికి మనం తీసుకుని వెళతాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, గువ్వలు గూళ్ళు విడిచినట్టు ఈ లోకం మనకి శాశ్వతం కాదు, అసలే శాశ్వతం కాదు. ఈ దేహం మనకి శాశ్వతం కాదు, ఈ రాజ్యం మనకి రాజ్యం శాశ్వతం కాదు. నా రాజ్యము, మన రాజ్యం అక్కడ ఉన్నది, పరలోకంలో ఉన్నది. అందుకని దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం కొరకు ప్రయాసపడండి. ప్రభు చాలా త్వరగా రాబోతున్నట్టుగా సూచనలు కనపడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి ఒక్క నిమిషం. ఒకసారి రక్షణ కోసం వచ్చావు, శిక్ష అనుభవించావు, మమ్మల్ని రక్షించావు. మళ్ళీ రెండవసారి రక్షణ పొందిన మమ్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చావు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. సిద్ధపడిన వారు మధ్యాకాశానికి వెళతారని, సిద్ధపడని వారు భూమి మీద మిగిలిపోతారని నీ లేఖనము సాక్ష్యం ఇస్తుంది తండ్రి. దాన్ని బట్టి నీ ఉపదేశం నీ బిడ్డలు విని ఉండగా వారి హృదయంలో ఖచ్చితమైన తీర్మానం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కనుక వారి హృదయాల్లో ఖచ్చితమైన తీర్మానం చేసుకొని, ప్రభువా నీ రాజ్యం కోసం జీవించడానికి సిద్ధపడుతున్నాం. ప్రభువా నీ రాకల్లో మధ్యాకాశంలో ఎత్తబడటానికి సిద్ధపడుతున్నాం. విడిచిపెట్టబడటానికి సిద్ధపడ అవసరం లేదు ప్రభువా, మేము ఎత్తబడాలి. ప్రైజ్ గాడ్. బుద్ధిగల కనికలెలాగు ప్రభువా ఎత్తబడ్డారో నీ ప్రియ పిల్లలందరూ కూడా అలా ఎత్తబడాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైనా సిద్ధపాటు లేని వారు ఉంటే ఈ ఉపదేశం విన్న తర్వాత వారి జీవితాలను సరి చేసుకొని ఎప్పటికప్పుడే సిద్ధపడి ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్మని చెప్పగలిగిన స్థితిలోకి సంఘమునందరినీ కూడా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.